భారతదేశంలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ గొప్ప రోజు 1949 డిసెంబర్ 7వ తారీఖు రోజున వివిధ దళాలకు సంబంధించినటువంటి పతాక ఆవిష్కరణ చేసేటువంటి పవిత్రమైన రోజు ఈ డిసెంబర్ 7వ రోజు. దాన్ని ఫ్లాగ్ డేగా ఈరోజు భారతదేశ స్థాయిలో మొత్తం అందరం కూడా జరుపుకునేటువంటి గొప్ప రోజు. ఈ ఫ్లాగ్ డేకి సంబంధించినటువంటిది చాలా గొప్ప చరిత్ర ఉన్నది. 1965లో, 1971లో, 1963లో జరిగినటువంటి యుద్ధంలో చాలా మంది అమరులైనరు, వాళ్ళ కుటుంబ క్షతగాతులైనరు. వాళ్ళ దాని తర్వాత సైనికులు, మాజీ సైనికులు సుమారు 14 లక్షల మంది ఈరోజు భారతదేశ స్థాయిలో వాళ్ళ యొక్క జీవన స్థితిగతులు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎప్పుడు కూడా మంచిగా ఉండాలనేటువంటి సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయమే ఈరోజు ఫ్లాగ్ డే. ఈ ఫ్లాగ్ డే అనేటువంటి ఏంటంటే మనం ఇచ్చేది ఏంటంటే దేవుణ్ణి అయితే మనం ప్రత్యక్షంగా చూడలేము. దేవుళ్ళ యొక్క ప్రతిరూపాలు మన సైనికులు, ఆ సైనికులకు సంబంధించినటువంటి కుటుంబాలు ఎక్కడ కూడా ఇబ్బంది పాలు కాకుండా ప్రజల యొక్క మన యొక్క బాధ్యత. ఎందుకంటే వరదలు వచ్చినాయనుకో, భూకంపాలు వచ్చినాయనుకో, ఎవ్వరు కూడా అన్ని రాష్ట్రాలు కూడా చేతులు లేపేసిన రోజు ఆర్మీ అనేటువంటిది ప్రత్యక్షంగా ఒక సంఘటనలో పాల్గొంటారు. ప్రాణాలకు తెగించి ఈ వరదలలో కానీ ఈ అనేక రకాలైనటువంటి విపత్తు పరిస్థితుల్లో కూడా రక్షించేది ఒక సైన్యమే. త్రివిధ దళాలకు సంబంధించినటువంటి సైన్య వైమానికి సంబంధించిన, నౌకాదళానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే రక్షిస్తారు. కనుక వాళ్ళు మనం రక్షించినప్పుడు వాళ్ళను కూడా రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా సంగారెడ్డి జిల్లా ఉన్నటువంటి, తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి, యావత్ భారతదేశం ఉన్నటువంటి నా మాట వింటున్నటువంటి సామాన్య ప్రజలు కూడా ఈ దానికి ఫ్లాగ్ డేకి సంబంధించినటువంటి వాళ్ళ త్యాగాలకు నిదర్శనం కనుక వాళ్ళ కుటుంబం క్షేమంగా ఉండాలనేటువంటి దాని మీద ఈరోజు అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమం మన సంగారెడ్డి జిల్లా సైనిక్ వెల్ఫేర్ సంబంధించినటువంటి అధికారులతో, దాంతో పాటు ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు ఆర్మీకి సంబంధించినటువంటి అధ్యక్షుడైనటువంటి లక్ష్మణ గారు, అదేవిధంగా మా అన్న దశరథ్ అన్న గారు, అదేవిధంగా మన లక్ష్మణ్ గౌడ్, మన విఠల్ గౌడ్ గారు, అదేవిధంగా మన బాలరెడ్డి, రామరెడ్డి, బాలరెడ్డి, అదేవిధంగా సయ్యద్ భాయ్, నాగేశ్వరరావు, అదేవిధంగా శివ, మన కాంతు, అదేవిధంగా పూజ, మన ఉమెన్స్ డిగ్రీ కళాశాల, అదేవిధంగా సారా డిగ్రీ కళాశాలకు సంబంధించిన వాళ్ళందరం కూడా మరి ఈరోజు బ్లాక్ డేలో పాల్గొనడం మనం సంతోషించాలి. ఈ మధ్య కాలంలో మన భారతదేశంలో కూడా అంతర్గతంగా కూడా ఇబ్బంది పెట్టేటువంటి ఈరోజు జమ్మూ కాశ్మీర్ తీసుకున్న చాలా రకాల్లో కూడా బాంబు విస్ఫోటనాలు ఏది పెట్టా కానీ ముందుండేది ఒక సైనికులు. కనుక సైనికులు మనం గుండెలో పెట్టుకుందాం. గుండెలో కూడా గుడి కట్టాలంటే వాళ్ళు చేసినటువంటి త్యాగాలను పూర్తిగా తెలుసుకునేటువంటి అద్భుతమైన కార్యక్రమం ఇది. కనుక నా మాట వింటున్న అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫ్లాగ్ సంబంధించినటువంటి ఏదైతే డొనేషన్ ఉందో ప్రతి ఒక్కరు కూడా నా మాట వింటున్నటువంటి కలెక్టరేట్, నా మాట వింటున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి మనం ఇచ్చేటువంటిది ప్రేమ, వాళ్ళకి ఇచ్చేటువంటి అభిమానం, వాళ్ళకి ఇచ్చేటువంటి త్యాగం, దీంట్లో ప్రతి ఒక్కరు కూడా నా మాట వింటున్న ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైనటువంటి దేవుని యొక్క నివాసం ఎట్లా దేవుని గర్భగుడిలో మనం ఎట్లేస్తామో ఇది కూడా గర్భగుడి లాంటి దేవుని లాంటి యొక్క సైనికులను, వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ మాజీ సైనికులు, వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబాలను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతి ఒక్క పౌరుని మీద ఉందనేటువంటి గురుతర బాధ్యత తెలియజేసేటువంటి అద్భుతమైన కార్యక్రమం. కనుక దీని ఏదో మనం ఆషామాషే తీసుకోకుండా మన సైన్యం ఈరోజు 14 లక్షల మంది సైన్యం ఈరోజు అలుపెరగకుండా పోరాటం చేస్తున్నాక ఖచ్చితంగా వాళ్ళని రక్షించుకుందాం. వాళ్ళని రక్షించుకోవాలంటే ప్రతి సామాన్యమైన ప్రజలు కూడా ఈ ఫ్లాగ్ డేకి సంబంధించినటువంటిది పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసి సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఫ్లాగ్ డేకి సంబంధించినటువంటి అమౌంట్ ఏదైతుందో యావత్ భారతదేశానికి భారత మాత కూడా గర్వించదగ్గటువంటి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా వేయాలని చెప్పేసి కూడా నా మాట వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక గొప్ప స్థాయిలో తీసుకోవాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా లక్ష్మణ గారికి, మా దశరథన్న గారికి, మా శివ గారికి, మా నాగేశ్వరరావు గారికి, సయ్యద్ గారికి, మా అన్నలకు అందరు కూడా, విఠల్ గౌడ్ గారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుకుంటాను. జై బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, మాతరం మాతరం, వందే మాతరం.